నమస్కారం. జూలై మాసంలోని 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మరి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి శుభం ఫలితాలు కలుగుతాయనే వాటన్నిటి గురించి తెలియచేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. సో గురువు గారితో మాట్లాడి మరి ద్వాదశ రాశుల్లోని 12 రాశులకి మరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, కుంభరాశి వారికి వచ్చేసి జూలై మాసంలోని 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మరి వీరికి ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఖర్చులు మరియు లాభదాయకం ఏ రోజుల్లో వీరికి బాగుందంటారు అనే అంశం గురించి అయితే మాకు ఒక్కసారి వివరించండి గురువుగారు. కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకునేందుకు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. రాశిలోని శని వక్రీకరించి స్థితి పొంది ఉండడం, ద్వితీయంలో రాహువు, అలాగే చతుర్థంలో కుజ గురు మరియు షష్టమ ముందు రవి శుక్ర బుధులు. వెరసి గ్రహాల సంచారం అనగా అష్టమ స్థానం ముందు కేతు. వెరసి గ్రహాల సంచారం కాస్త అనుకూలంగా ఉన్నప్పటికీ కూడాను కొంత ఇబ్బందికర పరిస్థితులు అధికంగా గోచరమవుతున్నాయి. 12వ తారీఖు నుంచి అర్ధాష్టమ కుజ ప్రభావము చేత కార్య విఘ్నములు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. తలపెట్టినటువంటి పనులు 12వ తారీఖు నుంచి కాస్త మీకు గమనించుకున్నట్లయితే అనుకున్న పనులు సజావుగా సాగిపోలేకపోవడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. అయితే షష్టమందు రవి యొక్క ప్రభావం కొంతవరకు యోగించేటువంటి అవకాశం. నిరుద్యోగస్తులకి చక్కటి ఉద్యోగ ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకైతే ఉన్నత అధికారుల యొక్క అనుగ్రహం వల్ల కావచ్చు, లేకపోతే తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు అందించడం వల్ల మీకు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఆపద నుంచి బయటపడతారు. సహాయ సహకారాలు మెండుగా అందుతాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ యొక్క రాహుకేతుల యొక్క ప్రభావం కూడా కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నటువంటి కారణం చేత మీకు అనుకున్నటువంటి పనులు సజావుగా పూర్తి కాలేకపోవడమే, అలాగే కోరినటువంటి విధంగా ఏ రోజు ఏ విధంగా డబ్బు అందాలని అనుకుంటారో ఆ రోజు మీకు అందుకోలేకపోవడం, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయని చెప్పవచ్చు. కాకపోతే ఏ ప్రయత్నం చేసినప్పటికీ ఇంట బయట కాస్త అనారోగ్య సమస్యలు పెరగడము, అలాగే ఆర్థికపరంగా ఇబ్బందికర పరిస్థితులు పెరగడము, ముఖ్యంగా స్వజనములోనే అనగా బంధువర్గంలోనే మీకు వ్యతిరేకంగా మాట్లాడుకోవడం అనేటువంటిది ఎక్కువగా గోచరమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. కుంభరాశి వారికి రోజులు బాగున్నాయి, కానీ గ్రహాల యొక్క అనుగ్రహమే బాగోలేదు. కాబట్టి ముఖ్యంగా ధనపరమైనటువంటి వాటికి మాత్రం ఏ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండవు. 16 నుంచి 31వ తారీఖు వరకు చూసుకున్నట్లయితే ప్రధానంగా 16వ తారీఖు రోజున సంతానంతో ఇబ్బందికర పరిస్థితులు. కాబట్టి సంతానంతో వాగ్వివాదాలు పొందేటువంటి అవకాశాలు ఉండవచ్చు, లేకపోతే సంతానపరంగా సంతానానికి సంబంధించి ఆరోగ్యం కావచ్చు, చిక్కులు సమస్యలు కానీ పెరగవచ్చు. సంతాన మూలకమైనటువంటి నష్టము 16వ తారీఖు రోజున కనబడుతుంది. ఇక 17, 18వ తారీఖుల్లో నిరుద్యోగస్తులకి ఆశాజనకమైనటువంటి విధానముగా ఉద్యోగం వార్తలు వినడం కానీ, లేకపోతే ఆనందంగా గడిపేటువంటి అవకాశాలు కానీ, మీరు చేస్తున్నటువంటి పనిలో ప్రోత్సాహం అనేటువంటిది పెరుగుతుంది. ఇక 19, 20, 21 తారీఖుల్లో ఆశించిన మేర శుభ ఫలితాలు పొందుతారు. అన్నిటికంటే ఆనందదాయకంగా ఈ 19, 20, 21 తారీఖుల్లో విశేష ధన ప్రాప్తి. ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనప్పటికీ కూడా ఆ రంగంలో మీకు విశేషమైనటువంటి దైవానుగ్రహం చేత మంచి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక 22, 23వ తారీఖులో మాత్రము ఖర్చులు జాగ్రత్తగా పాటించండి. ఎందుకనంటే ఖర్చులు అధికమయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి ఆల్రెడీ 22, 23వ తారీఖులో ఖర్చులు మీకు కనబడుతున్నాయి. మీరు మళ్ళీ అంతకుముందే ప్లాన్ చేసుకొని 22, 23వ తారీఖుల్లో ఏదైనా వస్తువు కొనుగోలు కానీ, లేకపోతే ఖర్చులు పెట్టాలని అనుకున్నప్పుడు అవి అప్పటికే ఆల్రెడీ 22, 23లో మీ యొక్క కుంభరాశి వారికి సంబంధించి ఖర్చులు కనబడుతున్నాయి. మీరు పెట్టుకున్నటువంటి ఖర్చులు కూడా తోడై మీకు మరింత ప్రెషర్లో ఉంటారని చెప్పవచ్చు. ఇక ఒత్తిడితో గురవుతుంటారు. ఇక 24, 25వ తారీఖుల్లో మానసికమైనటువంటి ప్రశాంతత మాత్రం పొందుతారు. ధైర్యంగా ఉంటారు. ఏదైనప్పటికీ కూడాను సాధించగలనేటువంటి ఒక ఉత్సాహంతో 24, 20 తారీఖుల్లో మీరు ముందుకు వెళ్తారని చెప్పొచ్చు. ఇక 26, 27 తారీఖుల్లో ఊహించని కష్టములు ఉంటాయి, నష్టములు ఉంటాయి, ధన ఖర్చులు ఉంటాయి. అలాగే
మీ యొక్క వాక్కుని ఎంత అదుపులో ఉంచుకుంటే 26, 27 తారీఖులో మీరు అంత ఆనందదాయకంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకోకండి. ఇక 28, 29 తారీఖుల్లో మీకు ఊహించకుండానే మీకు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. మీరు ఇక డబ్బులు రావు అనుకున్నటువంటి సందర్భంలో వాళ్ళ నుంచి మీకు కాల్స్ వస్తాయి. కొంతైనా కానీ చెల్లిస్తాము, డబ్బు తీసుకోండి. లేదా మీరు లోన్ పెట్టి ఉంటారు, లేదా మీరు ఎప్పుడో ఎవరినో డబ్బు అడిగి ఉంటారు, డబ్బు అందుబాటులో ఉంచి వచ్చి తీసుకోండి, లోన్ శాంక్షన్ అయింది, మీరు రండి ఒకసారి కలవండి. ఇలా మీకు కొంత మంచి శుభమైనటువంటి వర్తమానం అందుతుంది. ఇక 30, 31 తారీఖుల్లో మాత్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే ఆ తీసుకున్న నిర్ణయాలు గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత భవిష్యత్తులో ఆ నిర్ణయాలకి కార్యహాని జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, గృహోపకరణాలు కావచ్చు, వాహనపరంగా కావచ్చు, వాహన మరమ్మతులకి మీకు కొంత ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత 17, 18, 19, 20, 21, 24, 25, 28, 29 రోజులు బాగున్నాయి. కానీ గ్రహాల యొక్క సంచారం అనుగ్రహం అనుకూలంగా లేని కారణం చేత కొన్ని సమస్యలు, ఈ సమస్యలు మీకు ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉండకపోగా కొంత ప్రశాంతతను కోల్పోయే విధంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎంతటి వాడికైనా దైవానుగ్రహం ఉంటేనే అన్ని రకాల సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క కుంభరాశి వారికి ప్రధానంగా ఏలిన నాటి శని దోషం కూడా ఉన్నటువంటి కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు. కావున ఈ యొక్క 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ, అలాగే వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటుగా ఇక ముఖ్యముగా విద్య, వివాహం, అనారోగ్యం, ఉద్యోగం సమస్యల నివారణకి 18 రకాల హోమాది కార్యక్రమాలు కేవలం 1500 రూపాయల రుసుముకి మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం పొడుగుతా కూడా ఒక్కొక్క క్షేత్రంలో కార్యక్రమాలు చేయిస్తున్నాం కాబట్టి సంవత్సరం పొడుగుతా మీ యొక్క గోతనామాలతో చేయించుకోదలిస్తే కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, మరి ఈ కుంభరాశి వారికి వచ్చేసి 16 నుంచి 31 తారీఖు మధ్యలో మరి వీరికి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ, ఆర్థికంగా కానీ, లేదంటే నార్మల్గా ఏమైనా సమస్యలు ఉన్నా కానీ మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? ముఖ్యంగా గమనించుకున్నట్లయితే చిన్న పరిహారం అండి, అది కేవలం మీరు చేసుకోగలిగేటువంటిదే. ప్రతిరోజు కాలభైరవాష్టకం రోజుకి 3 సార్లు, బడబానల నీలకంఠాస్త్రం పారాయణం ఒక్కసారి చేయండి, అది దొరుకుతుంది. ఇవి చేయండి, ఒక 7 రోజుల పాటు చేయండి. తప్పకుండా మీకు ఏదైతే మీరు ఎదుర్కొంటారో ఆ సమస్యలు అదే ఎదుటి వాడికి వస్తే అవి చాలా పెద్దవిగా ఉంటాయి, కానీ మీ దగ్గరికి వచ్చేసరికి మాత్రం చాలా చిన్నవిగా మారిపోతాయి. అవలీలగా సమస్యల నుంచి మీరు బయటపడతారు దైవానుగ్రహం చేత అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఓకే గురుగారు, కుంభరాశి వారికి వచ్చేసి జూలై మాసంలోని 16 నుంచి 31వ తారీఖు వరకు మరి వీరికి ఆర్థికంగా ఎలా ఉంది, అలాగే వీరి యొక్క గ్రహస్థితి చూసుకున్నట్లయితే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.